హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ హబ్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం వచ్చేసరికి అరకులో అయితే ఉందన్నమాట. ఈ రోజు వచ్చేసరికి మనమైతే బాల్డా కేవ్స్ అయితే వెళ్తున్నాం. ఒడిశాలో అయితే ఉంటుందన్నమాట. సో వెళ్తూ వెళ్తూ మొత్తం జర్నీ అంతా కూడా మీకు చూపిస్తాను. తర్వాత బాల్డా కేవ్స్ చూపిస్తాను. తర్వాత పాడేరు, తర్వాత కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అన్ని కూడా చూపించాను. మీరు చూసుంటారు, పైన ఐ కార్డ్స్లో ఇస్తాను చూడండి. సో ఈ రోజు వచ్చేసరికి మనం బాల్డా కేవ్స్ ఒడిశాలో అయితే వెళ్తాం అనమాట. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మేము నైట్ అయితే స్టే చేసింది ఇదే హోటల్ అనమాట, రాజాస్ హాలిడేస్ ఇన్ అని. సో బాగానే ఉంది, అంత బ్యాడ్ ఏం కాదు, చాలా బాగానే ఉంది. సో ఇది మన వెహికల్ అనమాట. ఈ వెహికల్లోనే మేము వెళ్తున్నాం. సో మొత్తం 2 days కూడా మనం అరకులో అయితే ప్లాన్ చేసాం అనమాట. ఇప్పుడు మనం వెళ్ళేటువంటి బాల్డా కేవ్స్ వచ్చేది ఒడిశాలో అయితే ఉంటుంది అనమాట. అరకు నుంచి అయితే 42 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో అక్కడ ప్రెసెంట్ ఏ విధంగా అయితే ఉంది అనేది చూద్దాం. సో ఎర్లీ మార్నింగ్ అయితే అరకులో అయితే క్లైమేట్ అంతా కూడా క్లౌడీగా అయితే ఉంది. చలి, రాత్రిపూట అయితే చలి మాత్రం బీభత్సంగా అయితే వేసింది. సో నిన్న డే అంతా కూడా వర్షం పడుతుందని చూసాం, కానీ వర్షం అయితే ఎక్కడ పడలేదు. కానీ ఫుల్ ఎండ అయితే ఉంది. నైట్ మాత్రం చలి మాత్రం బాగా అయితే వేసింది. ఏదైనా అరకే. ఫ్రెండ్స్, ప్రజెంట్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసరికి అరకు వ్యాలీ చూస్తారా ఏ విధంగా ఉందో. రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా అయితే ఉన్నాయన్నమాట. సో ఇదే వింటర్లో అయితే ఫుల్ రష్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం స్టార్ట్ అయ్యేసరికి టైం వచ్చేసరికి 6 అయితే అవుతుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ అయితే బాల్డా కేవ్స్కి అయితే ప్రయాణం అయిపోయాం. సో అరకు నుంచి అయితే 42 కిలోమీటర్లు అయితే ఉంటుంది బాల్డా కేవ్స్. ప్రజెంట్ మనం అంతా కూడా ఈస్టర్న్ ఘాట్స్లో అయితే ప్రయాణం చేస్తాం అనమాట. వెళ్ళే రోడ్ అంతా కూడా మంచి సీనిక్ అయితే ఉంటుంది, బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం వచ్చేసరికి నేషనల్ హైవే 516 అయితే జర్నీ చేస్తున్నాం అనమాట. ఇదోసరికి అరకు నుంచి పాడేరుకి అయితే ఉంటుందన్నమాట. సో విజయనగరం వరకు అయితే వెళ్ళిపోతుంది ఈ రోడ్డు. సో లొకేషన్స్ చూస్తున్నారు కదా, కొండలను తాగుతున్న మేఘాలు ఏ విధంగా అయితే ఉన్నాయో. సో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనం అయితే రైట్ సైడ్ అయితే డైవర్ట్ చేసుకొని వెళ్ళిపోతాం అనమాట. స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం పాడేరు అయితే వెళ్తాం. సో మనమైతే రైట్ డైవర్ట్ అయితే తీసుకున్నాం అనమాట. సో జైపూర్ రూట్లోకి అయితే వెళ్తాం అనమాట. సో ఇక్కడ నుంచి జైపూర్ వచ్చేసరికి 100 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అదే మనం వెళ్ళే డెస్టినేషన్ బాల్డాగ్ వచ్చేసరికి అయితే 40 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ బాల్డా కేవ్స్కి వెళ్ళేటువంటి రూట్ అంతా కూడా లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. మొత్తం మన అడవిలో వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట కొన్ని ఏరియాలో వెళ్ళేసరికి. సో ఒడియా సినిమాలు చాలా వరకు అయితే ఈ ఏరియాలో తీశారు. సో మనతో పాటే రైల్వే ట్రాక్ కూడా పక్కనే వెళ్తాం అనమాట, ప్యారలల్గా వెళ్తాం మనం. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది వచ్చేసరికి గోరాపూర్ రైల్వే స్టేషన్ అనమాట. ఇది మన ఏపీకి లాస్ట్ స్టేషన్ అనమాట. సుమారు అరకు నుంచి 9 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. సో ఈ స్టేషన్ దాటిన నుంచి మనం ఒడిశాలోకి అయితే ఎంటర్ అయిపోతాం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా లొకేషన్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో. చుట్టూతా గ్రీనరీ, దానితో నైట్ వర్షం కూడా పడింది అనమాట. వర్షం పడటంతో మరింత అందం అయితే సంతరించుకుంది ప్లేస్ అంతా. చాలా బాగుంది జర్నీ అంతా. వెల్కమ్ టు ఒడిశా. వెల్కమ్ టు ఒడిశా. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం ఒడిశా స్టేట్కి అయితే ఎంటర్ అవుతున్నాం. సో మన ఎంట్రన్స్లోనే మనకు చూస్తున్నారు కదా స్టాచ్యూస్ ఏ విధంగా కనిపిస్తుంది. గిరిజన సాంప్రదాయ సంగీత పరికరాలతో అయితే స్టాచ్యూస్ అయితే చేశారన్నమాట. రోడ్డు అటుపక్క ఇటుపక్క చాలా బాగున్నాయి. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో అనమాట. ప్రజెంట్ రీసెంట్ గా అయితే ఉందన్నమాట. వెల్కమ్ టు ఒడిశా. ఫ్రెండ్స్, వీడియో కొంచెం లెంతీగా అయితే ఉంటుంది అనమాట. చూడండి, ఎందుకంటే ఏ షాట్ మిస్ అయితే ఏ సీన్ మిస్ అయిద్దని చాలా వరకు అయితే రికార్డ్ అయితే చేశాను. సో చూస్తున్నారు కదా ప్రజెంట్ జర్నీ అయితే ఏ విధంగా అయితే ఉందో. చల్లగా గాలి వేస్తుంది అనమాట, ఎందుకంటే నైట్ వర్షం పడింది, ఎర్లీ మార్నింగ్ కూడా వర్షం పడింది. సో
ఫ్రెండ్స్ 35 కిలోమీటర్స్ ప్రయాణించిన తర్వాత బాల్డా అనే విలేజ్కి వచ్చాం అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ డైరెక్షన్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి మన ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ట్రెక్కింగ్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తారనమాట ట్రెక్కింగ్. ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి అయితే మనకి 3 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట బాల్డా కేవ్కి. సో పక్కన మనకి సైన్ బోర్డ్స్ కూడా అయితే ఉన్నాయి, అడవి జంతువులు ఉన్న ప్రాంతం, జాగ్రత్తగా వెళ్ళాలని. సో నైట్ పూట అయితే రిస్క్ అనమాట, చాలా సింగిల్గా అయితే ప్రయాణం చేయడం కష్టం. యాక్చువల్గా బాల్డా కేవ్స్కి వెళ్ళడానికి రోడ్ అయితే బాగానే ఉంటుంది అనమాట, ట్రంక్ రోడ్డే. సో ప్రజెంట్ వర్షాలు పడుతుంటే మొత్తం కూడా స్లిప్పరీగా ఉందన్నమాట. ఎక్కడ గోతులు ఉన్నాయో కూడా తెలియట్లేదు. వెహికల్ ఎక్కడ ఇరుక్కుపోతే చాలా ఇబ్బంది అయితే అయింది. అందుకే మా వాళ్ళు చెక్ చేస్తున్నారు ఎంత లోతు ఉందో ఏంటి అనేది. ఫైనల్గా మనం అయితే డెస్టినేషన్కి అయితే వచ్చాం, బాల్డా కేవ్స్ అనమాట. సో పైన నాగేశ్వరి హిల్కి అయితే వచ్చాం అనమాట. చూస్తున్నారు కదా క్లైమేట్ ఏ విధంగా అయితే ఉందో, మొత్తం క్లౌడ్స్లో అయితే ఉన్నాం. సో మీ కెమెరాలో అయితే చాలా తక్కువ క్యాప్చర్ అవుతుంది, కానీ ప్రజెంట్ మేము అయితే రైనీ క్లౌడ్లో అయితే ఉన్నాం అనమాట. మొత్తం తడిసిపోతున్నాం. చూస్తున్నారు కదా నెన్మాల్ అంతా కూడా మేఘం, మొత్తం మేఘంలోనే ఉన్నాం అనమాట, వర్షం మేఘం అంతా కూడా. ఫ్రెండ్స్ ఈ బాల్డా కేవ్స్ అంటే నాగేశ్వరి హిల్స్ అనమాట. ఈ స్పెషల్ ఏంటంటే ఈ చెరువే అనమాట, సహజ సిద్ధంగా ఏర్పడిన చెరువు అనమాట. ఇంత పెద్ద కొండ పైన ఇలా చెరువు ఉండటం టూరిజంకి అయితే బాగా అట్రాక్షన్ అయితే అయ్యింది. సో చాలామంది నైట్ పూట క్యాంపెయిన్స్ అయితే వేస్తారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి నైట్ పూట క్యాంపెయిన్స్ చేసేందుకు, ఎందుకంటే చుట్టుపక్కలంతా కూడా అడవి అనమాట. సో అడవి మృగాలు వచ్చే ఛాన్స్ ఉంది, అంటే పెద్దవి కాదు కానీ నక్కలు ఇలా తోడేళ్ళు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. చాలా నైట్ క్యాంపెయిన్స్లో కూడా చూసాం మనం, చాలామందికి ఇబ్బంది పెట్టిన తర్వాత స్నేక్స్ ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్ అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు అయితే విజిటింగ్కి అయితే ఈ బాల్డా కేవ్స్, నాగేశ్వర్ హిల్స్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో వింటర్లో అయితే క్లౌడ్ ఫార్మేషన్ కూడా అయితే మనకు చాలా బాగుంటుంది. సో రైనీ సీజన్లో వచ్చినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా రావాలి. సో మొత్తం స్లిప్పరీగా అయితే ఉంటుందన్నమాట. చాలా వెహికల్స్ అనేది చాలా జాగ్రత్తగా రావాలి. సో గవర్నమెంట్ వెహికల్స్ అలాంటివి అయితే ఏముండవు, ఓన్ ప్రైవేట్ వెహికల్స్ మాత్రమే మాట్లాడుకొని రావాలి. సో ఏమన్నా ఫుడ్ ఐటమ్స్ కూడా ఏమన్నా తీసుకోవాలంటే మీరు కిందని విలేజ్లోనే తీసుకొని రావాలన్నమాట. పైన మీకు ఎటువంటి ఏవి ఉండవు, షాప్స్ కానీ అలాంటివి కూడా ఏమి ఉండదు అనమాట. సో ఎంట్రీ టికెట్ కూడా అయితే ఏమీ లేదు. ఫ్రెండ్స్ మొత్తం క్లౌడ్స్లోనే ఉన్నాం కదా, వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఫ్రెండ్స్ ఈ బాల్డా కేవ్స్కి ఇంకో స్పెషల్ ఏంటంటే పైన ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. సో ఇదంతా ప్లాట్యూ చాలా బాగుంటుంది, గ్రీనరీ ప్లాట్యూ అనమాట, ఫ్లాట్గా అయితే ఉంటుంది అనమాట. 5 ఫుట్బాల్ మ్యాచ్లు ఆడే స్టేడియం ఎంతైతే ఉంటుందో అంతైతే ఉంటుందన్నమాట. సో ఒకప్పుడైతే పైనుంచి వ్యూ చూస్తే మనకి ఇండియన్ మ్యాప్ కనపడేదంట, ప్రజెంట్ అయితే ఆ విధంగా అయితే లేదు, నార్మల్గానైతే ఉంది. సో ఇంకోటి ఏంటంటే ఒక సైడ్కి ఈ హిల్ మీద నుంచి ఒక సైడ్కి వెళ్తే మనకి పడువా లేక్ కనిపిస్తుంది, జలపుట్ రిజర్వాయర్ అయితే కనిపిస్తుంది అనమాట. మరో సైడ్కి వెళ్తే మనకి అటవీ ప్రాంతం అంతా కూడా కనిపిస్తుంది. సో మనకి డ్రోన్ లేదు కాబట్టి మీకు అవన్నీ చూపించలేకపోయాను. సో దాంతో వర్షం పడుతుంది, సో కొన్ని విజువల్స్ మాత్రమే మీకు చూపించగలిగాను. ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం ఉన్నాం కదా ఈ బాల్డా కేవ్స్ తర్వాత ఈ లేక్ అనేది. సో సీ లెవెల్ నుంచి 915 మీటర్స్ హైట్లో అయితే ఉన్నాం మనం, అంటే దాదాపు 3000 అడుగులు ఎత్తులో అయితే ఉన్నాం అన్నమాట. చూస్తున్నారు కదా లేక్ మీద మొత్తం క్లౌడ్ ఫార్మేషన్ ఎలా ఉందో. ఆ ఫ్రెండ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి.
ఫ్రెండ్స్ ప్రెజెంట్ మనం వచ్చేసరికి కేవ్ ఉన్న ప్లేస్లోకి వచ్చాం అనమాట. సో యాక్చువల్గా దీన్ని బాల్డా కేవ్ అంటారు. పైన లేకున్న దాన్ని నాగేశ్వరి హిల్ అని అంటారు. ఫ్రెండ్స్ ఈ కేవ్స్ అనేవి సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి అనమాట. మన బొర్రా గుహలు ఉన్నాయి కదా అరక దగ్గర, సో ఆ విధంగానే ఇక్కడ కేవ్స్ అయితే ఏర్పడ్డాయి. కాకపోతే ఇవి చాలా చిన్నవి కేవ్స్. సో చాలామంది క్లైమేట్ని ఎంజాయ్ చేయడానికి, తర్వాత నైట్ టైం క్యాంపింగ్కి ఎక్కువైతే వస్తారనమాట ఇక్కడ. ఫ్రెండ్స్ ఈ బాల్డా కేవ్స్ అనేవి టూరిజం పరంగానే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా చాలా ఫేమస్ అనమాట. సో చైత్ర మాసంలో ఇక్కడైతే నాగేశ్వరి దేవతని ఆరాధిస్తారన్నమాట గిరిజనులు. అంతేకాకుండా కొంతమంది డాంగర్ డే అనేటువంటి దేవత కూడా ఉందని చెప్తున్నారు. సో ఏది ఏమైనా సరే చైత్ర మాసంలో ఇక్కడైతే గిరిజనులందరూ కూడా నాగేశ్వరి గుహయాత్ర అనేది అయితే చేస్తారనమాట. సో ఇక్కడికి వచ్చి ఉత్సవాలు అయితే చేస్తారు. ఇదే అనమాట బాల్డా కేవ్స్ అయితే చిన్నవే, కానీ లొకేషన్ అయితే పీక్ స్టేజ్లో అయితే ఉంటాయి అన్నమాట. లొకేషన్ కోసం అయితే ఇక్కడ రావచ్చు. క్రింద మనం పైకి వెళ్ళాం కదా నాగేశ్వరి హిల్స్ లేక్, ఆ లేక్ తర్వాత ఈ కేవ్స్ చూడటానికి అయితే చాలా మంది అయితే రావడం జరుగుతుంది. సో ప్రెసెంట్ రోడ్ అయితే వర్షాలు పడటం వల్ల కొంచెం రిజర్వ్ పాయింట్ అయితే అయింది, కానీ వెహికల్స్ అయితే మనకి ఇక్కడ వరకు కూడా వస్తాయి. ప్రెసెంట్ అయితే వెహికల్స్ ఎదరే ఆగిపోతున్నాయి అనమాట. రోడ్డు బాగాలేదు, కార్లు అయ్యి 2 వీలర్ అయితే వచ్చేయచ్చు. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇదే బాల్డా కేవ్స్ అనమాట. సో ఎలా ఉన్నాయి కింద కామెంట్ అయితే చేయండి. ఈ గుహలో ఉన్నటువంటి స్పెషల్స్ ఏంటంటే మనకి సహజ సిద్ధంగా ఏర్పడిన హోల్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ హోల్స్ నుంచి అయితే మనకి లైటింగ్ పడుతున్నప్పుడైతే సన్లైట్ పడుతున్నప్పుడైతే చాలా బాగుంటుంది. సో చాలామంది వాటిని చూడటానికే వస్తారు ఇక్కడికి. ఫ్రెండ్స్ మీకు చెప్పినటువంటి హోల్స్ ఇదే అనమాట. చూస్తున్నారు కదా మనకి పైనుంచి సన్లైట్ ఏ విధంగా అయితే పడుతుందో. ఈ బాల్డా కేవ్స్ అనేది నేచురల్ గా ఫామ్ అయినటువంటి కేవ్స్ అనమాట. సో మన కింద మీకు చూపించాను కదా పైన హోల్స్ అయితే ఉన్నాయి కదా పైనుంచి, సో అవి ఎవరు క్రియేట్ చేసింది అయితే కాదనమాట, నేచురల్ గా ఫామ్ అయినటువంటి. ఈ బాల్డా కేవ్స్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అయితే అదే అనమాట. తర్వాత లోపలికి అయితే ఇంకా వెళ్ళొచ్చు, కానీ ప్రెసెంట్ అయితే అంత సాహసం చేయలేము. లోపలికి వెళ్ళటానికి కూడా పర్మిషన్ లేదు. సో ప్రెసెంట్ అయితే ఇదే అనమాట. చిన్న కేవ్ ఏది పెద్దగా ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు, చిన్న చిన్న కేవ్స్ అనమాట అది. ఫ్రెండ్స్ ఈ కేవ్స్ దగ్గర అయితే చాలామంది ఇన్స్టాగ్రామర్లు తర్వాత వీడియోలు చేసుకుంటున్నారు. అంతేకాకుండా వెడ్డింగ్ షూట్స్ కూడా జరుగుతున్నాయి అనమాట. ఫ్రెండ్స్ ఈ హిల్స్ మీద నుంచి మనకి పడువా లేక్ అయితే కనిపిస్తుంది అనమాట. అది కూడా టూరిజం పర్పస్గా చాలా బాగుంటుంది. ప్రెసెంట్ క్లౌడ్ మూలంగా అయితే కనిపించట్లేదు. అంతేకాదు జలపుట్ రిజర్వాయర్ కూడా కనిపిస్తుంది మనకి లాంగ్లో. ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చితే కింద ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మన వీడియోని అయితే లైక్ చేయండి. సో బాల్డా కేవ్స్ నాగేశ్వరి హిల్స్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ రైట్ సైడ్ కార్నర్లో మీకు లైట్గా వాటర్ బాడీ కనిపిస్తుంది సారా, అదే అనమాట జలపుట్ రిజర్వాయర్ అనమాట. సో మొత్తం క్లౌడ్స్ ఉండటం వల్ల మీకు అంత క్లారిటీగా అయితే కనిపించట్లేదు, కానీ కనిపిస్తుంది జలపుట్ రిజర్వాయర్. సో దానికి ఆపోజిట్లో ఇటుపక్క వచ్చేసరికి మనకు పడువా లేక్ అయితే ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి తెలుగు ట్రావెల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇస్తాను. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో లేట్స్ వెళ్తున్నాం ముందుకు. ఫైండింగ్ ఆఫ్ బాల్డా కేవ్స్. ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం వచ్చేసరికి బాల్డా కేవ్స్ దగ్గర అయితే ఉన్నానమాట. బాల్డా కేవ్స్ దగ్గర వాతావరణం అనుకూలం లేకపోయినా కూడా మంచి లొకేషన్కి అయితే మనకు తీసుకొచ్చారు బలరాం గారు అనమాట, మన కార్ డ్రైవర్. అయితే మీరు ఎప్పుడైనా అరకు వచ్చినప్పుడు మంచి సైట్ సీయింగ్ లొకేషన్ అన్నీ కూడా చూడాలంటే బలరాం గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను.